డబ్బున్న వాళ్ళు ట్యాక్సులు ఎలా ఎగ్గొడతారో తెలుసా? వెయిట్, వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించరు, కానీ వాళ్లకు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకంటే బాగా తెలుసు. ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి సమాజం ఏం నేర్పిస్తుంది? బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, శాలరీ తీసుకో, గవర్నమెంట్కి నిజాయితీగా ట్యాక్స్ కట్టు. శాలరీ రాకముందే మన అకౌంట్లోంచి ట్యాక్స్ కట్ అయిపోతుంది. మిగిలిన కొద్దిపాటి డబ్బుతో ఈఎంఐలు కట్టుకుంటూ బతికేస్తాం. కానీ రిచ్ పీపుల్ అస్సలీ ఫార్ములానే వాడరు. మరి వాళ్ళేం చేస్తారు? సింపుల్, వాళ్ళు ముందుగా అసెట్స్ క్రియేట్ చేస్తారు. అంటే రియల్ ఎస్టేట్, స్టాక్స్ లేదా బిజినెస్ లాంటివి. ఆస్తుల విలువ పెరిగాక వాటిని అమ్మరు, వాటిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటారు. ఆ లోన్ డబ్బుతో వాళ్ల లగ్జరీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీ ఆదాయం మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది, కానీ మీరు తీసుకున్న అప్పు అనేది ఇన్కమ్ కాదు, కాబట్టి దానిపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడదు. మీరు ఆ అసెట్ని అమ్మినంతకాలం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన పనే లేదు. డబ్బున్న వాళ్ళు ఇంకా ధనవంతులు ఎందుకవుతున్నారో? పేదవాళ్లు, మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తే, ధనవంతులు డబ్బుని వాళ్ల కోసం పనిచేసేలా సిస్టమ్ని వాడుకుంటారు. దీని పేరే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫైనాన్షియల్ సీక్రెట్స్ కోసం ద వెల్త్ ల్యాబ్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.